నిన్న ఆఫ్టర్నూన్ జరిగిన ఎస్ఏ సోషల్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కొన్ని. భారత పార్లమెంట్ ఎన్నికలో తెలంగాణలో జరిగిన ఎన్నికలు ఎన్నవ దశకు చెందినవి? ఆన్సర్ తెలీదు. యుఎన్ఓలో పరిపాలనా అంగం వచ్చేసి సెక్రటేరియట్. తెలంగాణలో నల్లరేగడి భూములు జిల్లా నల్గొండ, సూర్యాపేట. 2023 ఆసియా క్రీడల్లో అత్యధిక పతకాలు సాధించిన గేమ్ అథ్లెటిక్స్. 2024 ఖేలో ఇండియా గేమ్స్ జమ్మూ అండ్ కాశ్మీర్, లడఖ్లో జరిగినాయి. అలీనోద్యమ రూపశిల్పి వచ్చేసి నెహ్రూ. స్వాతంత్రం రాకపూర్వం ఉర్దూ ఫేమస్ యూనివర్సిటీ వచ్చేసి మౌలానా ఆజాద్ యూనివర్సిటీ. 1971 ఏ దేశంలో స్వాతంత్రం అంటే బంగ్లాదేశ్. కాంబోజా, కౌశంబి ఏ దేశంలో ఉన్నాయంటే ఆఫ్ఘనిస్తాన్. 2024లో మరణాంతరం భారతరత్న అవార్డు గ్రహీత వచ్చేసి కర్పూర్ ఠాగూర్. ఇచ్చిన ఆప్షన్స్లో కర్పూర్ ఠాగూర్. పశ్చిమ బెంగాల్ కౌలుదారుల కోసం ఏర్పడిన ఆపరేషన్ వచ్చేసి ఆపరేషన్ బర్గా. ఎరిక్ ఎరిక్సన్, ఇది సైకాలజీ. ఎరిక్సన్ దశలో పాత్ర గుర్తింపు సందిగ్ధత ఎన్ని దశల తర్వాత వస్తుంది అని అంటే నమ్మకం, అపనమ్మకం, సిగ్గు, సంశయం, స్వయం ప్రతిపత్తి, చొరవ, అపరాధ భావం, శ్రమశీలత, న్యూన్యత, ఆర్డర్ అడిగారు. శిక్ష అనేది ఎన్నవ దశలో ఉంటుంది కోల్బర్గ్ ప్రకారం? సాంప్రదాయ దశ. ఎన్సీఆర్టీకి సంబంధించిన సంస్థలు తప్పుగా ఉన్నదా అని గుర్తించండి. ఇవి కరెక్ట్గా ఉన్నాయి, మిగిలింది తప్పుగా ఉన్నది. ఎన్ఐఈ, పిఎస్ఎస్, సిఐవిఈ, సిఐఈటీ అనేవి కరెక్ట్ ఆప్షన్స్. 73, 74 ఆర్టికల్స్ వచ్చేసి గ్రామ పంచాయతీ నగరపాలక సంస్థ. రాజ్యాంగంలో మౌలిక అంశాలు రద్దు చేయవద్దు అని పిటిషన్ చేసిన కేసు కేశవభారతి నంద. పార్లమెంటులో 2/3 వంతు ఉభయ సభల ఆమోదం తెలిపితే వేటిని రద్దు చేయవచ్చు అంటే ప్రాథమిక హక్కులు. గీజుబాయ్ గురించి వాక్యాలిచ్చి సరైనవేవి అని అడిగిండు. విద్యా ప్రమాణాల్లో వేటికి తక్కువ భారత్వం ఉంటుంది అని అడిగిండు. ఆన్సర్ వచ్చేసి ప్రశంస, సున్నితత్వం, సమకాలీన అంశాలపై ప్రతిస్పందన. ఎన్సీఎఫ్ 2005 గురించి క్వశ్చన్ అడిగిండు. తారండెక్ దానిలో ఒక క్వశ్చన్ సంసిద్ధత నియమంకు సంబంధించి. మోరిన్సన్ సోపాన క్రమం అడిగిండు. 1917లో రష్యాలో మహిళలకు స్వాతంత్రం ఏ విధంగా వచ్చింది? జార్జ్ నికోలస్ II పారిపోయిండని వచ్చింది. నెక్స్ట్ అవపాతం నిర్వచనం అడిగిండు. 1986 జాతీయ విద్యా విధానంలో మౌలిక అంశాలు అడిగిండు. కుటుంబ విద్యపై క్వశ్చన్. యూరోప్లో గడ్డి భూములను ఏమంటారు అని అడిగిండు. సెప్టీలు. సతత హరితరణ్యాలు ఎక్కడున్నాయి అంటే కేరళ, అండమాన్ నికోబార్. వరద మైదానం, చెరువు కట్టల నిర్మాణంపై క్వశ్చన్ అడిగిండు. దమ్మకీర్తి ఏ మతంకి సంబంధించింది అని అడిగిండు. బౌద్ధ మతం. స్పెయిన్కి నాయకత్వం వహించింది ఎవరు? సైమన్ బోలివర్. లెర్నర్ శాశ్వత లైసెన్స్ ఎన్ని రోజుల్లో తీసుకోవాలి? 6 నెలలు. టెలికాం విప్లవం రాజీవ్ గాంధీ ప్రవేశపెట్టిండు. ఫతేపూర్ సిక్రీలో లేనిది గుర్తించండి అన్నాడు. ప్రాంతాన్ని గుర్తించండి. ఆన్సర్ అందులో ఆప్షన్స్ ఇచ్చిన దానిలో ఒక ప్రాంతాన్ని గుర్తించాలి. భారతదేశంలో మధ్య భాగం గుండా విభజించే రాష్ట్రాలు వచ్చేసి మధ్యప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్గఢ్. శీతోష్ణ స్థితి వెదర్ అనగానేమి అని అడిగిండు. జీవశాస్త్రం అనువర్తిత శాస్త్రం ఏది అని అడిగిండు. ఆప్షన్స్ వచ్చేసి మైక్రోబయాలజీ, జంతుశాస్త్రం, వృక్షశాస్త్రం, వైద్యశాస్త్రం. 25 డిగ్రీ సెంటీగ్రేడ్ 100 సెంటీమీటర్స్ వచ్చేసి వరికి సంబంధించిన క్వశ్చన్. అక్షాంశాలు అండ్ రేఖాంశాల వలన ఏం జరుగుతుందని ప్రాంత ఉనికి అనేది తెలుస్తుంది. ఎత్తైన ప్రదేశాల్లో వాతావరణం చల్లగా ఉంది ఎందుకు అని అడిగిండు. సముద్ర మట్టంకి దూరంగా ఉండడం వల్ల. నియత రుణాలు అనేవి ప్రభుత్వ బ్యాంకులు, సహకార బ్యాంకుల వల్ల నియత రుణాలు ప్రభుత్వ బ్యాంకులు, సహకార బ్యాంకులు అనేది ఆన్సరు. పిఏసిఎస్ ఫుల్ ఫామ్ వచ్చేసి ప్రైమరీ అగ్రికల్చరల్ క్రెడిట్ సొసైటీస్. స్ట్రెస్ అనేది క్వశ్చన్ అడిగిండు అనగానేమి అని. 2వ రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరైన వ్యక్తి మహాత్మా గాంధీ. వెబర్ 1.0 అనగానేమి? అల్వార్లో ఏకైక మహిళ అండాల్. ఖండచలన సిద్ధాంతం దీనికోసం ఏర్పడింది.
ఆన్సర్ ఖండాల అమరిక ప్రత్యేకంగా ఖండాల అమరీకరణ గురించి తెలిపింది. ఇనుముకు సంబంధించిన క్వశ్చన్ అడిగిండు. రచనలు తప్పుగా ఉన్నదాన్ని గుర్తించండి అని అడిగిండు. ఆచార్య నాగార్జునుడు ముద్ర రాక్షసం అనేది రాంగ్. ముద్ర రాక్షసం అనేది రాసింది విశాఖ దత్తుడు. ఇటలీ ఏకీకరణకు సంబంధం కానివారు ఎవరు అని అడిగిండు. ముస్సోలిని. శ్రీకృష్ణ కమిషన్లో సభ్యులు కానివారు అని అడిగిండు. రాజ్యాంగ సభకు నాయకత్వం వహించింది ఎవరు అని అడిగిండు. గంగా నది ఉపనదులైన దక్షిణానికి ప్రవహించే నదులు ఏవి అని అడిగిండు.